కోనసీమలో ఫ్యాక్షన్ హత్య మరోసారి తెరదీసింది. రాయలసీమ నేల నెత్తురోడుతోంది, నెత్తిరితో తడుస్తోంది. అయితే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఒక ఫ్యాక్షన్ హత్య రాజకీయం దుమారంగా మారింది. బహిర్భూమికి వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని వేట కొడవలతో నరికి చంపారు దుండగులు. హత్యకు గురైన మాజీ సర్పంచ్ ను చూసి చలించిపోయారు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. అయితే ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రీనివాసులు పనిచేశాడనే కక్ష పెంచుకున్నారంటే కూడా ఆయన ఆరోపించారు. అందుకే ఈ హత్య అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇటువంటి దుశ్చర్యలు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ కూడా నారా లోకేష్ స్పందించారు. మాజీ సర్పంచ్ హత్యకు గురైనటువంటి స్పాట్ ను పరిశీలించారు జిల్లా ఎస్పీ. సంఘటనా స్థలంలో క్లూస్ సేకరించారు క్లూస్ టీం. ఇక గుర్తుపట్టకుండా డెడ్ బాడీ మొత్తం కారం చల్లారు ఆ దుండగులు. సాయంత్రం లోపు నిందితులను పట్టుకుంటామంటున్నారు జిల్లా ఎస్పీ. సో ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని గుర్తు తెలియని దుండగులు ఆయన వెంబడించి కలలో కారం చల్లి వేట కొడవలతో వెంబడించి హత్య చేశారు. ఆ తదనంతరం ఎటువంటి క్లూస్ లేకుండా, ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి ఆధారం దొరకకుండా ఆయన పైన కారం కూడా చల్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. ఆయనతో పాటుగా జిల్లా ఎస్పీ కూడా సందర్శించారు. ఇక నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వెంటనే సాయంత్రంలోగా ఈ యొక్క దుండగులను పట్టుకుంటామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఒకసారి అక్కడ స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే, పోలీసులు అంతా కూడా అక్కడ చేరుకున్నారు. వారంతా మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. కనిపిస్తుంది అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం. మీ పేరు సార్? నేను ఎస్పీ కర్నూలు అండి. నా పేరు బిందు మాకు. ఓకే థ్యాంక్ యూ సార్. ఏముంది అనేది డిటెక్ట్ కాకుండా మేము ముందరే చెప్పకూడదండి. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాము. ఏదైనా కానీ బై ఈవినింగ్ ఆల్సో విల్ డిటెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్గా ఏదైనా చేసింటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన శిక్షించాల్సిందిగా పోలీసులు కూడా కోరుకుంటున్నాను. కాకపోతే గ్రామంలో కూడా ఎటువంటి అనవసరమైన కార్యక్రమాలు జరుగుతున్నా అందరూ ప్రశాంతంగా ఉండి ఎవరో దోషులను పట్టుకునేంత వరకు కూడా అనవసరమైన కాముగా ఉంటే మంచిది. గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాం. చూడాలి మరి పోలీసు వాళ్ళు 2-3 రోజుల్లోనే ఏదో ఏం జరిగింది కూడా బయటకు తీస్తారు. ఈరోజు సంఘటన, ఈ ఓసూరులో జరిగినటువంటి సంఘటన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసులు చాలా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు కొందరు దుండగులు, గుర్తు తెలియని దుండగులు ఈరోజు హత్య చేయడం చాలా ఏహేమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. అందులో పొద్దున్నే ఈ విషయమై పార్టీ అధిష్టాన దృష్టి కూడా తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ అధిష్టానం కూడా ఏదేమైనా కూడా ఈ దుండగులను త్వరను గుర్తించి తీవ్రంగా కఠినంగా శిక్షిస్తామనేటువంటి రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం అయితే మాకు బాగా ఉంది. మరి ఈరోజు నిజంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఒకటి వెల్దుర్తి మండలంలో అయితే, ఇంకొకటి పత్తికొండ మండలం. ఈ రకంగా హత్యలు చేసుకుంటూ పోతే మరి హత్యలు దేనికోసం చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకునే వ్యక్తిని ఈ రకంగా చంపడం అనేది చాలా దురదృష్టకరం. ఇది పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు అంతలో అసహించుకుంటూ ఉన్నారు. ఎవరైతే హత్యలు చేస్తారో వారి పట్ల ఏహభావాన్ని, అటువంటి వారి పట్ల తీవ్రంగా వ్యతిరేకతను కూడా వ్యక్తపరుస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఇది ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుపుకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఈరోజు ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతకుముందే మా ప్రియతమ నాయకుడు గౌరవ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారు కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి దృష్టికి, పార్టీ
అధ్యక్షుడి దృష్టికి, రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి కూడా పొద్దున్నే 6 గంటల 6:30కే వారి దృష్టికి కూడా తీసుకోవడం కూడా జరిగింది. వారు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తీవ్రంగా దీని పట్ల ఈ హత్యను వ్యతిరేకిస్తారని చెప్పేసి దీని పట్ల దాడిని ఏదేమైనా కూడా అంతకులను త్వరలోనే పట్టుకుని కఠినాతికఠినంగా శిక్షిస్తారనే నమ్మకం బలంగా మాకుందని చెప్పి సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీ పేరు? తుగ్గలి నాగేంద్ర, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి. ఈరోజు సంఘటన అనుకునే ప్రయత్నంలో ఉన్నాము. అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయపరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు, అన్ని పార్టీలలో వచ్చి ఇక్కడ చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డిప్లాయిడ్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం. శ్రీనివాసరెడ్డి, పత్తికొండ చేస్తున్నాం. సో రాయలసీమ నేల మరోసారి నెత్తురొడుతోంది, నెత్తురుతో తడుస్తోంది. అయితే చాలా రోజులుగా కర్నూలు జిల్లా ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కడో కనబడలేదు. తాజాగా మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యతో మరొకసారి తెరదీసినట్టయింది. ఈరోజు ఈ హత్య పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఎవరు చేసి ఉంటారనే దాని అనుమానాలు మాత్రం చాలా మంది మీద వ్యక్తమవుతున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి క్లూస్ లేకుండా అక్కడ దుండగులు మాత్రం పూర్తిగా కారంచాలు వదిలినట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి హుస్సేన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ హుస్సేన్, అసలు ఏం జరిగి ఉంటుంది? శ్రీనివాసులు గతంలో రాజకీయ కక్షలు ఏమైనా ఉండేవా? రాజకీయంగా హెచ్చరింపులు కానీ ఆయన మీద చాలా మంది ఎవరైనా వ్యతిరేకం చేసిన వారు ఉండేవారా? అసలు శ్రీనివాస్ హత్య వెనుక ఎవరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది. బహిర్భూమికి వెళ్ళినటువంటి టీడీపీ లీడర్, ఆ గ్రామం మాజీ సర్పంచ్ భార్య, ఈ భర్త ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ని అత్యంత కిరాతకంగా బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ ను మట్టు పెట్టారు. కత్తులతో దాడి చేసి, కొడవలతో దాడి చేసి నరికి చంపిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా కారం జల్లి వెళ్లిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా కలవరం రేపింది. హోసూరు గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గంలోనే ఎన్నికలు జరిగిన తర్వాత రెండు దారుణ హత్యలు జరిగినటువంటి ఘటన జరిగింది. వెల్లుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఆధిపత్య పోరులో భాగంగా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో టీడీపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుడు అత్యంత దారుణంగా అత్యంత దారుణ హత్యకు గురైనటువంటి ఘటన గత ఎన్నికల తర్వాత జరిగింది. ఆ ఘటన మరవక ముందే ఇవాళ హోసూరు గ్రామంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ని అత్యంత దారుణంగా దుండంగులు మట్టు పెట్టారు. కత్తులతో, వేట కొడవలతో నరికి చెప్పిన తర్వాత ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు కారం జల్లి వెళ్లిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒకసారిగా ఆ గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ పత్తికొండ నియోజకవర్గంలోనే పేరు మోసినటువంటి ఫ్యాక్షన్ లీడర్ దేవనకొండకు సంబంధించినటువంటి కపటాల వెంకటప్ప నాయుడు ఆ మండలం పత్తికొండ నియోజకవర్గంలో గతంలో ఉండేది. అయితే ఎన్నికల తర్వాత జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల తర్వాత గ్రామాల్లో జరిగేటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే ఈ రాజకీయ హత్యలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత 15 రోజుల క్రితమే నంద్యాల జిల్లా సీతారామపురంలో కూడా ఇలాంటి హత్య జరిగింది. వైసీపీ నాయకుడిని అత్యంత కిరాతకంగా టీడీపీ నాయకులు మట్టుబెట్టి బండరాలతో కొట్టి కత్తులతో నరికి చెప్పినటువంటి ఘటన 15 రోజుల క్రితం చూసాం. ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఒక రాజకీయ ఫ్యాక్షన్ హత్యకు సంబంధించి కలకలం రేపుతోంది. మాజీ సర్పంచ్ శ్రీనివాసులు టీడీపీకి పనిచేయడం కారణంగానే కక్షపూరితంగానే తనపై కుట్ర చేసి